విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో సైన్స్ టెక్నాలజీ అనేవి మనుషుల జీవితాలలో భాగమయ్యాయన్నారు. ఈ రోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు పరిశోధనల ద్వారా ఆవిష్కరించబడ్డాయని తెలిపారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేయాలని, అప్పుడే మంచి గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. న్యూటన్, ఐన్స్టీన్, సివి రామన్ ఇలా డిఫరెంట్ గా ఆలోచనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలయ్యారని, వీరిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఆధునిక కాలంలో సైన్స్ టెక్నాలజీ అనేవి మనుషుల జీవితాల్లో భాగమయ్యాయి. ఈరోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు పరిశోధనల ద్వారా ఆవిష్కరించబడింది. విద్యార్థులు వినూత్నంగా ఆలోచనలు చేయాలి, అప్పుడే గుర్తింపు వస్తుంది. న్యూటన్, ఐన్స్టీన్ మరియు సివి రామన్ ఇలా డిఫరెంట్గా ఆలోచనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. అంతం లేదు. ప్రస్తుతం వాడుతున్న వాటికంటే ఇంకా ఆధునిక సౌకర్యవంతమైన వస్తువులు వస్తే వాటికి డిమాండ్ వస్తుంది. ఫోన్లు, ఇంటర్నెట్లు, విమానాలు, ర్యాకెట్లు ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రతి సంవత్సరం అడ్వాన్స్ మోడల్స్ కూడా వస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీ స్థాయిలో కలర్ టీవీలు వచ్చాయి. ఇప్పుడు ప్లాస్మా టీవీలు, మరి ప్రస్తుతం వాల్ పేపర్ టీవీలు అని వస్తున్నాయి. గతంలో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, తర్వాత కీప్యాడ్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్. భవిష్యత్తులో ఇంకా ఎంత ఆధునిక అవుతుందో చూడాలి. మీరు కూడా ప్రస్తుతం కాకుండా భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలాంటి వస్తువులు ప్రజలకు ఉపయోగపడతాయని ఆలోచించాలి. అవి ఇప్పటికన్నా మెరుగ్గా ఉండాలి. ఈ భూమి మీద మనుషులే కాదు, జంతువులు, పక్షులు, జలరాశులు, చెట్లు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం కాలుష్యంతో వాతావరణం దెబ్బతింటుంది. కాళ్ళకు మంచి దిగుబడులు వచ్చే విధంగా పరిశోధనలు ఎలా చేయాలని, రైతులకు మేలు చేసే విధంగా మీ పరిశోధనలు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా మంచిగా చదువుకొని మంచి సైంటిస్టులు కావాలని, అందరికీ ఉపయోగపడే మంచి ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇంతకుముందు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.